నమస్తే. ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్న సినిమా స్టైల్లో దూసుకొచ్చి సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి. అయితే అన్నీ బాగానే ఉన్నా ఒక్కటే రేవంత్ రెడ్డికి మరకలా అంటింది. తెలంగాణ అంతటా కాంగ్రెస్ను గెలిపించి కేవలం హైదరాబాద్ పరిధిలో మాత్రం కాంగ్రెస్కు ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలిపించలేకపోయాడు అన్న అపప్రద ఆయనలో వెలితిగా ఉంది. కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనారోగ్యంతో మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ ఎన్నికపై ఫోకస్ చేశారు. రచ్చగెలిచిన రేవంత్ ఇంట హైదరాబాద్ సిటీలో కనుక కాంగ్రెస్ను గెలిపిస్తే నిజంగానే రేవంత్ ఇమేజ్ డబల్ అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక ఎన్నికకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రం మొత్తం గెలిపించుకున్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో ఒక్కటి కూడా గెలవలేకపోయిన ఆ లోపాన్ని తుడిచిపెట్టుకునే అవకాశం రేవంత్కు ఇప్పుడు దొరికింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన ఫోకస్ అంతా ఈ ఎన్నికలపైనే ఉంది. తాజాగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే శాసనసభ కార్యదర్శి గెజిట్ విడుదల చేయగా ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ కూడా త్వరలో రానుంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ ముందుగానే వ్యూహ రచనలో మునిగిపోయింది. గాంధీ భవన్లో కీలక నేతలతో భేటీలు, అభ్యర్థుల ఎంపికపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును చేజిక్కించుకున్న ఘనత రేవంత్కు దక్కింది. అదే జోష్తో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టారు. ఈసారి కూడా కాంగ్రెస్ గెలిస్తే గ్రేటర్ హైదరాబాద్లో తమ దూకుడు మొదలవుతుంది అన్నది ఆయన ఎత్తుగడ. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకం కావడంతో ఎంఐఎం మద్దతు కీలకంగా మారింది. గతంలో బీఆర్ఎస్కు సానుకూలంగా ఉన్న మజ్లిస్ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పక్షాన నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మజ్లిస్ అధినేతలు కూడా రేవంత్ రెడ్డితో మంచి సఖ్యతను కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం అభ్యర్థుల పోటీ కూడా జోరుగా ఉంది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ గత ఎన్నికల్లో మజ్లిస్ తరపున బరిలోకి దిగిన తర్వాత కాంగ్రెస్లో చేరిన నవీన్ యాదవ్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ వంటి పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆశావహుల జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గ్రేటర్ హైదరాబాద్లో దూకుడు పెరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి క్రేజ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నగరంలో దృఢమైన పునాది వేసుకున్నట్టు సాక్ష్యమవుతుంది. కాబట్టి ఈ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా మారనుంది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల వ్యూహాలు అమలు చేస్తోంది. ఫలితంగా ఈ సీటుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.